నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. మరి ప్రభావం ఏ పార్టీపై ఎంత పడుతుంది, ఏ నాయకుడిని హీరోను చేస్తుంది, అలాగే ఏ అభ్యర్థికి దడ పుట్టిస్తుంది? ఇప్పుడు ఇవే అందరినీ ఆలోచింపజేస్తోన్న ప్రశ్నలు. తెలంగాణ వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లాలైనా కొత్త జిల్లాలైనా ఎక్కడైనా సరే గతంతో పోలిస్తే పోలింగ్ శాతం మాత్రం గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. మరి ఈ తగ్గింపు అందరినీ భయపెట్టిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటింగ్ రోజు బస్తీల్లో పోలింగ్ తగ్గి సినిమా హాల్లో సందడి పెరగడం కూడా ఒకంత ఆలోచింపజేస్తోంది. విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణాల్లో కూడా పోలింగ్ శాతం తగ్గడం విస్మయానికి సైతం గురిచేస్తోంది. గ్రామాల్లో 2014తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో కొత్త ఓటర్లు చాలా మంది పాలు పంచుకోలేదు. కాకపోతే దీన్ని ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఓటు శాతం తమకంటే తమకు కలిసి వస్తుందని సంబరపడుతూ ఉన్నారు. అయితే మొత్తానికి తగ్గిన ఓటు శాతం ఎవరికి గండి కొట్టనుందో ఇప్పుడే చెప్పలేం. ఫలితాల కోసం మే 23 వరకు ఆగాల్సిందే. ఇక తెలంగాణ లోక్సభ బరిలో 3 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. ఇందులో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దాదాపు అన్ని చోట్ల కూడా త్రిముఖ పోరులో ఎన్నికల యుద్ధం చేశాయి. కానీ ఓటరు నాడిని మాత్రం అంచనా వేయలేకపోయాయి. 3 పార్టీల బలాబలాల్లో భాగంగా తొలుత గులాబీ దళం గురించి మనం ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో యమ స్పీడ్తో దూసుకుపోయినటువంటి కారు పార్టీ లోక్సభ ఎన్నికల తీరుపై మదన పడుతోంది. సారు కారు 16 అనేటువంటి ట్యాగ్ లైన్ తో తెలంగాణను చుట్టేసిన గులాబీ నేతలకు 16 సీట్ల ఆశ నెరవేరుతుందా, ఆధిపత్యం అనేది అనుకూలిస్తుందా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. అండ్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిపై సమీక్షించిన టీఆర్ఎస్ నేతలు తగ్గిన ఓటింగ్ శాతం కొన్ని సీట్లకు కోత పెట్టనుందన్న భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో 11 లోక్సభ సీట్లు సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఈసారి 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా కూడా పనిచేసింది. అండ్ డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించి సత్తా చాటిన కారు పార్టీ అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల కోసం కూడా ముందు నుంచే చాలా ప్లాన్డ్ గా పనిచేసింది. అండ్ 2014లో 71% పోలింగ్ నమోదవగా ఈసారి 61% పోలింగ్ మాత్రమే నమోదవడాన్ని కూడా ఇప్పుడు విశ్లేషిస్తూ వస్తోంది. దాదాపు 10% పోలింగ్ తగ్గడం కొన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం ఏమైనా చూపిస్తుందేమో అంటూ అంచనా వేస్తోంది. ప్రధానంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఇలాంటి కీలకమైనటువంటి స్థానాల్లో పార్టీకి గతంలో కంటే తక్కువ పోలింగ్ నమోదవడంపై సమీక్ష జరుపుతోంది. ఒక సికింద్రాబాద్ తప్ప మల్కాజ్గిరి, చేవెళ్లలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ 17% ఓట్లతో ముందంజలో ఉండడంపై మేధోమథనం చేస్తోంది. పోలింగ్ సరళిని సమీక్షించిన టీఆర్ఎస్ అధినాయకత్వం కొన్ని ప్రాంతాల్లో హస్తం పార్టీ తమకు గట్టి పోటీయే ఇస్తోందని చెప్పేసి గ్రహించింది. మరి మెదక్, జహీరాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ ఇలాంటి స్థానాల్లో ఇతర పార్టీల నుంచి పోటీ లేదని భావిస్తోంది. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ ఇలాంటి స్థానాల్లో బీజేపీ నుంచి పోటీ ఎదురుకావచ్చని గుర్తించింది. ఇక ఖమ్మంలో తన అంతర్గత సర్వేలో కాంగ్రెస్ కంటే కేవలం తాము 10% మాత్రమే ముందున్నామని కారు పార్టీ గమనించింది. అలాగే నల్గొండలో 11%, భువనగిరిలో 9% ఓట్లతో ప్రతిపక్షాల కన్నా ముందున్న టీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీయే ఎదురవుతుందని కారు పార్టీ అంచనా వేస్తోంది. మరి తగ్గిన పోలింగ్ శాతంపై ప్రగతి భవన్ వర్గాలు ఏమనుకుంటున్నాయి? అసలు అధినేత అంతర్మథనం ఏమిటి? కేడర్ ఏమనుకుంటోందో మా ప్రతినిధి ఏకస్వామి ద్వారా తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల ఫలితాలపై 16 సీట్లు సాధిస్తామనే ధీమాగా టీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా మొదటి నుంచి కూడా అత్యంత పకడ్బందీగా ప్లాన్గా ప్రచారం చేసినటువంటి టీఆర్ఎస్ ఖచ్చితంగా 16 సీట్లలో బాగా వేస్తామని చెప్పేసి ధీమా ఉన్నప్పటికీ తగ్గిన పోలింగ్ శాతం వారిలో కొంత కలవరపాటు గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. 62% మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. అనేక చోట్ల కూడా హైదరాబాద్ లాంటి చోట 45%, అదేవిధంగా సికింద్రాబాద్లో 45%, అదేవిధంగా మల్కాజ్గిరిలో 49% మాత్రమే పోలింగ్ నమోదైంది. దీంతో
కొన్ని స్థానాలపైన పూర్తిగా ధీమాగా ఉన్నప్పటికీ మరికొన్ని స్థానాలపైన కొంత వారికి కలవరపడి గురి చేస్తుంది. ప్రధానంగా నల్గొండ, అదేవిధంగా భువనగిరి, ఖమ్మం లాంటి స్థానాల్లో వారికి సంబంధించినటువంటి పోలింగ్ శాతం కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందనే భావనలో టీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి. పార్టీ మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత స్పీడ్గా దూసుకెళ్లిన కారు పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా అంతే వ్యూహాత్మకంగా పకడ్బందీగా ప్లాన్డ్గా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఒకవైపు కేసీఆర్, ఒకవైపు కేటీఆర్తో పాటు రోడ్డు షోలు, భారీ బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహించారు. మరోవైపు దీనికి సంబంధించి ఢిల్లీలో పాగా వేయాలంటే సారు కారు 16 అనే ఒక ట్యాగ్ లైన్ తోని గట్టిగా ప్రచారం చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చుట్టూ చేవెళ్ళ కావచ్చు, ఇటు మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలకు సంబంధించి సెటిలర్ ఓట్లంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటు వేయడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం తగ్గింది. మరోవైపు గట్టిగా కూడా ఇక్కడ చేవెళ్ళ నుంచి కావచ్చు, ఇటు మల్కాజ్గిరి, భువనగిరి, నల్గొండ, ఖమ్మం లాంటి స్థానాల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైనట్టుగా భావిస్తున్నారు. దీంతో పాటు నిజామాబాద్, అటు కరీంనగర్, ఇటు మహబూబ్ నగర్ స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ నుంచి, సికింద్రాబాద్ స్థానాల్లో కూడా 4 స్థానాల్లో బీజేపీ టీఆర్ఎస్ కు సెకండ్ ప్లేస్ వచ్చే విధంగా గట్టిగా వాటికి పోటీ నుంచి భావిస్తున్నారు. ఎంతమంది అన్ని రకాల ప్రయత్నం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మేము 16 స్థానాల్లో మేము విజయం సాధిస్తామని చెప్పేసి ధీమాగా ఉన్నప్పుడు కూడా 1-2 స్థానాల్లో పరిస్థితి తారుమారైతుందని చెప్పేసి ఆందోళనలో టీఆర్ఎస్ వర్గాలని నిజామాబాద్ సంబంధించి రైతులు పెద్ద ఎత్తున కూడా వారు నామినేషన్లు వేసి పోటీలో రద్దు దిగడం, అక్కడ చివరి వరకు కూడా అక్కడ సామాజిక వర్గాల సమీకరణలు కూడా కొంత పార్టీ ప్రచారానికి ఇబ్బంది కలిగించాయి. పార్టీ అభ్యర్థి విజయానికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా పనిచేసినప్పటికీ కూడా వాటిని చివరి నిమిషం వరకు వాటిని గట్టిగా మేము ప్రచారం చేయడంతో దాన్ని అధిగమిస్తామని చెప్పేసి ఒక ధీమాలో టీఆర్ఎస్ వర్గాలున్నాయి. కరీంనగర్లో కూడా బండి సంజయ్ కూడా అంతే విధంగా పోటీ ఇచ్చారని చెప్పి భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఆదిలాబాద్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, మెదక్, వరంగల్, మహబూబాబాద్ ఇలాంటి స్థానాల్లో, నగర్ కర్నూలు లాంటి 4-5 స్థానాల్లో ఇలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా కేక్ వాక్ లాంటి విజయాన్ని అందుకుంటాము. కానీ మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఇటు కాంగ్రెస్ పోటీ ఇచ్చిన 4 స్థానాలు, ఇటు బీజేపీ గట్టిగా పోటీగా వచ్చినటువంటి 4-5 స్థానాలు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాటిని బయటపడతామని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికైతే ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడానే ఖచ్చితంగా గెలుపొందాలన్న వ్యూహంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎన్నికైన నుంచి కూడా పార్టీ సన్నాహక సమావేశాల పేరుతోటి కూడా ముందస్తుగానే సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేశారు. ఆ సిద్ధం చేస్తున్న తరంలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో వెంటనే అభ్యర్థిని ప్రకటించి ప్రచార గోదాలోకి టీఆర్ఎస్ వెళ్ళింది. మొత్తానికైతే నెల రోజుల ప్రచారంలో గట్టిగా చేసినప్పటికీ కూడా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అయితే గతంలో 70% పైగా 2014లో పోలింగ్ శాతం నమోదై 11 స్థానాలు గెలుపొందినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేవలం 62% మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. ఒకవైపు వేసవి కాలం కావడం, మరోవైపు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది ఆంధ్ర సెటిల్ ఓటర్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు వెళ్లడంతో కూడా ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పేసి భవన్లో పార్టీ ఉన్నది. దీంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 1-2 స్థానాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు కూడా మొత్తానికైతే 16 స్థానాల్లో గట్టిగా మేము పాగా వేస్తామనే ధీమాలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. విన్నారు కదా, ఇది కారు పార్టీ అంతర్మథనం. మరి హస్తం పార్టీ అంతరంగం ఏమిటి? కమలం ఏమనుకుంటోంది? తెలంగాణలో తగ్గిన పోలింగ్ శాతం కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టిస్తోంది. తగ్గిన పోలింగ్ తమ విజయావకాశాల ఆశలకు గండి కొడతాయేమోనన్నటువంటి భయం ఆ 2 పార్టీల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయితే పోలింగ్ తగ్గడంపై లెక్కలేసుకుంటోన్న కమలం హస్తం దానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డాయి. అయితే మారిన లెక్కలు జరిగే పరిణామాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయోనంటూ ఈ 2 పార్టీలు కూడా ఈ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టినటువంటి ఈ పార్టీలు 2 ఓటు నమోదుపై లెక్కలు వేసుకుంటున్నాయి. అసలు పోలింగ్ ఎందుకు తగ్గింది, తగ్గడం వెనక కారణాలేంటి అనే కోణంలో 2 పార్టీలు లాభ నష్టాలపై బేరీజు వేసుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి అనుకున్న సీట్లు దక్కుతాయని, ఓట్లు పెరుగుతాయని కూడా ధీమాగా ఉంది. ఎన్నికల్లో భారీగానే ప్రచారం చేసిన పోలింగ్ శాతం తగ్గడంపై విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే టెన్షన్లో ఉంది కమలం పార్టీ. దీనికి తోడు సిట్టింగ్ స్థానంలో పోలింగ్ రోజు రాత్రి 35% పోలింగ్ ప్రకటించినటువంటి ఎన్నికల కమిషన్ తెల్లారేసరికి 45% ప్రకటించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు సైతం చేశారు. మరి ఎన్నికల శాతంపై అభ్యంతరాలు ఉన్నాయంటూ లేఖ రాశారాయన. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల దృష్టి ప్రస్తుతం తగ్గిన పోలింగ్ పై పడింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ప్రధానంగా విపక్ష పార్టీలు ఎందుకు పోలింగ్ శాతం తగ్గింది, ఈ తగ్గిన పోలింగ్ శాతం ప్రభావం ఎవరిపై పడుతుందనే ఆందోళనలో ఎవరికి వారు లెక్కలేసుకుంటే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణ బీజేపీ పోలింగ్ ఎన్నిక తేదీ నాటికి మరుసటి రోజుకు జరిగిన తేడా విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. పోలింగ్ తేదీ సాయంత్రం ప్రకటించిన పోలింగ్ శాతము
ఆ తర్వాత రోజు అధికారికంగా ప్రకటించిన పోలింగ్ శాతం అత్యధికంగా పెరగడంతో తెలంగాణ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన ఇప్పటికే బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదమే ఈసారి జరుగుతుందా, భారీగా తేడా రావడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందనే ఒక ఆందోళన కూడా తెలంగాణ బీజేపీ వ్యక్తం చేస్తుంది. చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఎన్నిక తేదీ నాటికి తర్వాత రోజు జరిగిన పోలింగ్ శాతానికి సంబంధించి తెలంగాణ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయినా తెలంగాణ బీజేపీ మాత్రం ధీమాగా ఉంది. గత అసెంబ్లీ కంటే కూడా ఈసారి, గత పార్లమెంటు కంటే కూడా ఈసారి పార్లమెంట్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమాగా ఉన్న అంతర్గతంగా తగ్గిన పోలింగ్ శాతం తమ విజయావకాశాలపై ఎక్కడ దెబ్బతీస్తుందనే ఒక ఆందోళన తెలంగాణ బీజేపీ కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో అనేక కారణాలను విశ్లేషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు కూడా వేర్వేరుగా రావడంపై ఓటర్లు ఆసక్తి చూపలేదని చర్చించుకుంటోంది. తగ్గిన ఓటింగ్ శాతం దెబ్బతీస్తుందా, లేక అధికార పార్టీకి ఓటు వేయలేక ఓటర్లు దూరంగా ఉన్నారన్న కోణంపై కూడా అంచనా వేస్తోంది. కేవలం టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఓటర్లే ఓటింగ్కు దూరంగా ఉన్నట్లు చెప్పుకుంటోంది. ఏది ఏమైనా తగ్గిన ఓటింగ్ శాతం తమనేమాత్రం ఇబ్బంది పెట్టదని బీజేపీ, కాంగ్రెస్ బహిరంగంగా చెప్పుకుంటున్నా కూడా, ధీమాగా ఉన్నా కూడా లోపల మాత్రం మదన పడుతున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాభవం ఎక్కడ తిరిగి మళ్లీ కొడుతుందో అన్న భయం రెండు పార్టీలను వెంటాడుతోంది. మరి తగ్గిన ఓటింగ్ శాతంపై గాంధీ భవన్ కానీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ కానీ ఏమనుకుంటోందో మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ ద్వారా తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన సమావేశంలో తగ్గిన పోలింగ్ శాతంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ తగ్గిన పోలింగ్ శాతం ఎవరిని ఇబ్బంది పెట్టబోతుంది, కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై దెబ్బతీస్తుందనే ఒక ఆందోళన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకే ఈసారి ఓటింగ్కి రాకుండా దూరంగా ఉండడం వల్లే పోలింగ్ శాతం తగ్గిందనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లే పోలింగ్ బూత్కు రాకపోవడం వల్ల, నగరంలో ఉన్న లేదా హైదరాబాద్ సంబంధించి ఆంధ్రలో ఎన్నికలు జరగడం వల్ల వాళ్ళంతా కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఈసారి ఆంధ్రాకు వెళ్ళడం వల్ల ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. ఈ నష్టం కూడా టీఆర్ఎస్ పార్టీకే ఉండబోతుందన్న అంచనాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ చివరగా తగ్గిన పోలింగ్ శాతం కాంగ్రెస్తో పాటు బీజేపీకి విజయావకాశాలపై దెబ్బతీస్తుందా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రమాదంతో చాలా సీట్లు తగ్గాయనే ఒక ఆందోళనలో రెండు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ అంతర్గతంగా ఆందోళనలో ఉన్న బయటకు మాత్రం, బహిరంగంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేమే గత పార్లమెంటు కంటే ఈసారి అత్యధిక సీట్లు సాధిస్తామనే ఒక ధీమాలో విపక్ష పార్టీలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM టీవీ.